గుంటూరు జిల్లా మామిళ్లపల్లి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మామిళ్లపల్లి గోడౌన్కు వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అడ్డుకున్నారు. బూడంపాడు మామిళ్లపల్లి అడ్డ రోడ్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కారును వదిలి గోడౌన్కు వెళుతుండగా జోగి రమేష్ని గుర్తించారు. మరోవైపు తెనాలిలో జోగి రమేష్ కార్లను అడ్డుకుని పిఎస్కి తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే మొక్కజొన్న పంట అయితే మాత్రం మంటలు లేపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక మామిడిపల్లిలో ఉన్నటువంటి గోడౌన్లో మొక్కజొన్నకి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిల్వలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మురళీకృష్ణ అని చెప్పి అంబటి మురళీకృష్ణ అని ఆరోపణలు చేయడమే కాకుండా ఆ గోడౌన్ మీదకి దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది జరిగి దరిదాపు ఒక 20 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఆ గోడౌన్కి సంబంధించి అది రైతులది అంటూ ఆ రైతులు 4 రైతులకు సంబంధించిన నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వల మీద ఈ విధంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు దాడులు చేయటం కరెక్టా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ అయితే మాత్రం ఆ గోడౌన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ రైతులను పరామర్శించడానికి వైసీపీకి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా ప్రతిరోజు వస్తూ ఉన్నారు. నిన్న కూడా బైరెడ్డి వచ్చినటువంటి పరిస్థితి. మాట్లాడుతూ ఇవన్నీ జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే ఎవరైతే ఈ జోగి రమేష్ ఉన్నారో జోగి రమేష్ ఆ రైతుల్ని మామిడిపల్లికి సంబంధించి ఆ గోడౌన్ లో దాచిపెట్టుకున్న సరుకును దాచిపెట్టుకున్న 4 రైతులను పరామర్శించడానికి వస్తున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం పోలీసులు బుడంపాడు నారాకోడూరు మధ్య అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా మోహరించారు. వస్తున్నటువంటి సందర్భంలో ఆయన్ని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నటువంటి వెంటనే కూడా హైవే నుంచి ఆయన తప్పుకొని ఆ కాన్వాయ్ అయితే పంపించడం జరిగింది. ఆ కాన్వాయ్ అయితే మాత్రం సరాసరి తెనాలి వెళ్ళడం జరిగింది. ఆ తెనాలి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు ఆ కాన్వాయ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని చెక్ చేస్తే ఈ రమేష్, ఈ జోగి రమేష్ అయితే దాంతో లేడు. ఆ తర్వాత ఆయన అయితే మాత్రం వేరే కారులో మామిడిపల్లి ఎందుకు ప్రయత్నించాడు. ఆయన వేరే దారి గుండా చిందూరు, అదే విధంగా కూడా మోదుకూరుకు సంబంధించిన సందర్భంగా కూడా వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వివాదం నెలకొన్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా తాము ఆ రైతులని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం ఏమిటి అని చెప్పి నినాదాలు చేసినటువంటి పరిస్థితి, వాగ్వివాదాలు జరగడమే కాకుండా కూడా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి సందర్భాలు అయితే కనపడినాయి. ఆ తర్వాత అయితే మాత్రం పోలీసులు అయితే జోగి రమేష్ ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని ఆయన్ని అయితే మాత్రం ప్రజెంట్ వేరే చోటకి తరలించినట్టు తెలుస్తుంది. ఆయన అయితే మాత్రం విజయవాడలో ఆయనకి సంబంధించి ఆయన అక్కడ తీసుకొని అక్కడ విడిచిపెడతారని మనకు వస్తున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మొక్కజొన్న పంటకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అది గుంటూరు జిల్లాని మాత్రం కాకరేపుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా రైతులకు సంబంధించినటువంటి ఈ సరుకుని రెవెన్యూ సిబ్బంది అయితే మాత్రం సీజ్ చేశారని ఒక పక్కన వైసీపీ నాయకులు అంటూ ఉంటే కాదు, అది అంబటి మురళీకృష్ణకి సంబంధించినటువంటి నిల్వలని ఒక పక్కన ఆ టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఈ జోగి రమేష్ అయితే మాత్రం వచ్చిన సందర్భంలో అడ్డుకున్నారు. అంటే ప్రతిరోజు కూడా మామిడిపల్లి గ్రామానికి ఒక వైసీపీకి సంబంధించినటువంటి నేత రైతుల పరామర్శ పేరుతో హడావుడి చేస్తున్నారని టీడీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి చెక్ పెట్టేందుకే ఈ రోజు నుంచి కూడా అక్కడైతే మాత్రం టైట్ సెక్యూరిటీ చేసినట్టుంది. మొట్టమొదట జోగి రమేష్ వస్తున్న సందర్భంలో ఆయన అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం అనేది జరిగినటువంటి పరిణామంగా ఈ రోజు జరిగిన పరిణామంగా చెప్తారు. వెళ్ళొద్దని చెప్పేసి నాకు ఏమైనా నోటీస్ ఇచ్చావా? నేను నువ్వు కాళ్ళు పెట్టి నెడతావా? మీరు ఎక్కండి ప్లీజ్. కాళ్ళు పెట్టి తోడతావా? మీరు ఎక్కండి ప్లీజ్. ఎక్కుతాను. భయపెట్టాల్సిన పనిలా. భయపెడుతున్నావు. నేను భయపెట్టట్లా. నేను పౌరుడిగా మాట్లాడుతా ఉన్నా. కాళ్ళు పట్టుకొని నిడతారా? పొట్ట పట్టుకొని కొడతారా? చెయ్యి పట్టుకొని
నువ్వు చేయబెట్టి చూపించేదేంది నువ్వు కారుతో పెట్టుకొని లాక్కొని నువ్వు వస్తున్నావు. చేయబెడతా మీ వాడు చేయబెట్టా అక్కడి నుంచి నువ్వు లాక్కొని వచ్చావు నన్ను. ఎవరు నువ్వు లాక్కొని వచ్చావు. రైట్ ఉంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మీరు ఎక్కండి. నువ్వు నాకు నోటీస్ ఇవ్వు. ఇస్తాను, ఎక్కండి. నువ్వు నోటీస్ ఇవ్వు. ఎక్కండి సార్, ప్లీజ్ ఎక్కండి. నువ్వు సిఐ గారు సార్, ప్లీజ్ ఎక్కండి సార్. సార్, మీరు నువ్వు చేయబట్టుకోవద్దు. సార్, మీకు ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చాము, ఎక్కండి. చేయి పట్టుకోవద్దు దయచేసి. మీకు రెస్పెక్ట్ ఇచ్చాము, ఎక్కండి. రెస్పెక్ట్ ఇచ్చాను. ఎక్కండి మరి, మీకు రెస్పెక్ట్ ఎక్కండి మరి. కాళ్ళు పెట్టి ఇదిగో ఏంటిది ఇదేంటిది కాదు సార్, ఇదేంటిది ఇదేంటిది మాజీ మంత్రి స్థాయికి ఇదేంటిది సామాన్యులు లేవాలి. నువ్వు చేసేదేంటి నువ్వు చేసే దుర్మార్గం ఏంటి సార్ ఇది బాగలేదు ఇదిగో, ఇదిగో, నువ్వు